తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము 109వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 109వ అధ్యాయము 4-5 వచనాలు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముచ్చుచున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ మాట రాజైన దావీదు తన బ్రతుకులో ఒకానొక సమయంలో తాను ఎదుర్కొంటున్న సమస్యను బట్టి తానైతే కనుక దేవునికి చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనగా మనమైతే కీర్తన చదవచ్చు. ఇదే కీర్తన ఉన్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేర్చాలని మరి దేవుడు ఆయనకి నియమించాడు కనుక ఇక్కడ లోకాసువార్త 24వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం ఇక్కడ మోషే ధర్మశాస్త్రంలో కీర్తనలోను ప్రవక్తల గ్రంథంలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చాను కదా అని. సో నన్ను గురించి వ్రాయబడినవన్నీ కూడా నెరవేర్చేశానని చెప్తాడు ఫైనల్గా వెళ్ళేటప్పుడు. సో యేసుని గురించి అయితే కనుక ఆ రోజు దావీదే చెప్తున్నమాట. ఆయనైతే రాసుకోవటం జరిగింది, దేవునికి ప్రార్థన చేయటం కూడా జరిగింది, కానీ ఎంతవరకు దానిని ఉన్నట్టుగా ఆయన నెరవేర్చారన్నది మాత్రం సంశయాత్మకం. కానీ యేసు ప్రభు అయితే కనుక ఈరోజు చదివిన మాటను గురించి ఆలోచిస్తే ఉన్నట్టుగా నెరవేర్చాడు. ఏమి ఈ కీర్తనలో యేసు ప్రభువారి గురించి చెప్పబడింది, యేసు ప్రభువారు ఏమి నెరవేర్చారని ఒకసారి మొదటి నుంచి మనం చదవటానికి ప్రయత్నిద్దాం. నా స్తుతికి కారణభూతుడగు దేవా, మౌనముగా ఉండకు. ఎందుకంటే యేసు ప్రభువారు శిలువలో పలికిన పలుకు 4వ మాట మనం చూస్తే, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచావు ప్రభా. కష్టకాలంలో ఉన్నాను, ఆపత్కాలంలో ఉన్నాను, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాను. నా వారు అనుకున్న వాళ్ళు ఎవరు నాకు దగ్గర లేరు. నెలవైన వారందరూ కూడా దూరంగా ఉన్నారు. శత్రువులందరూ కూడా నన్నైతే కనుక చుట్టుముట్టారు. కుక్కల్లా కనపడుతున్నారు, పీక్కు తిందాం అనుకుంటున్నారు. సింహాల్లో నోరు తెరిచారు, నన్ను చంపేద్దాం అనుకుంటున్నారు. ఎద్దుల్లేక పొడుచుకుంటున్నారు, ఎప్పుడు మీద పడి నొక్కేస్తారో నలిపేస్తారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను చిక్కుపడ్డాను ప్రభా. కాబట్టి నాకైతే సహాయం చేయమని ఆ 4వ మాటకైతే కనుక యేసు ప్రభువారు పలికింది. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివని. ఇక్కడికి వెళ్ళేటప్పుడు కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు ఇది యేసు ప్రభువారు చేస్తారా, మనం చేస్తామా, భక్తులు చేస్తారన్నది ముఖ్యం కాదండి. యేసు ప్రభువారు అయితే కనుక ఆపత్కాలం వచ్చినప్పుడు ఏం చేయాలి, దాన్ని ఏ విధంగా అయితే కనుక మనమైతే నెరవేర్చుకోవాలన్న సంగతి గురించి ఆయన చెప్పారు. మన వరకు వస్తే కనుక మనం చేసే పని కూడా చూసుకోండి. కష్టకాలం వచ్చినప్పుడు, ఆపత్కాలం వచ్చినప్పుడు అయిన వారే మనకి శత్రువులుగా మారితే, సహాయం చేస్తానన్న వారే మనకు దూరంగా పారిపోతే, మనం చేసిన మేలే మనకైతే కనుక కీడుగా పరిణమించిన రోజున మనం ఏం చేస్తే బాగుంటుంది? అప్పటి వరకు నువ్వు మేలు చేయటమే నీకు అలవాటు, అందరినీ ప్రేమించటమే నీకు అలవాటు, ఎదుటివాడికి సహాయం చేయటమే నీకు అలవాటు. కానీ కష్టకాలం వచ్చినప్పుడు పనికి మాలిన శత్రువులందరూ కూడా ఒక్కటైన రోజున, భక్తిహీనులందరూ కూడా గుమ్ముకుడి నీకు విరోధంగా మాట్లాడుతున్న రోజున నువ్వేం చేయాలి? అప్పుడు వారితో కలిసి నువ్వు కూడా తొందరపడి వారి వల్లే నువ్వు కూడా కీడు ఆలోచించాలా? వారు బూతులు మాట్లాడుతున్నారు ఉద్దేశంతో నువ్వు మాట్లాడతావా, లేకపోతే వారు కీడైతే కనుక తలుస్తున్నారు ఉద్దేశంతో నువ్వు కూడా ఇత్తుకు పై ఎత్తులు వేస్తావా? ఇక్కడ భక్తుడైతే కనుక చెప్తున్న మాట, యేసు ప్రభువారు ఏం చేశారో ఒక్కసారి చూడండి. అప్పటి వరకు తను సంపాదించుకున్న కీర్తి దేవుని ఎడలైతే కనుక ఒక విధంగా చూస్తే ఆయన చూపిన వినయ విధేయతలు ఎవరిని కూడా కీడు కలిగించే మనస్తత్వానికి లేదు. తొలిమాట చదువుతున్నప్పుడు సిరులో ఉన్న తొలిమాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడే తప్ప వారికి కీడు కలగాలని యేసు ప్రభు కోరుకోలేదు. కష్టకాలం వచ్చినప్పుడే నీ పరీక్ష ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటే, నీ భక్తి నిజమైన భక్తి నిరూపణ కలిగే సమయం ఇప్పుడు అనుకున్నప్పుడు నీ కష్టకాలంలోనే నీకు నిజమైన భక్తి ఏంటో తెలియాలి. అన్నీ ఉన్నంతసేపు అందరూ ఏదైనా చేస్తారు, పరిస్థితులు బాగున్నంతసేపు కూడా అందరూ కూడా నీతి కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ప్రాణాపాయం వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? కష్టకాలం వచ్చినప్పుడు, శోధనలో పడినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నీ ఒంట్లో రోగం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఎవరైనా శత్రువు వచ్చి నీ ఒంటి మీద దెబ్బ కొట్టినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవుడు పరీక్షించే సమయం అది. రోజువారీ జీవితం అందరూ క్యాజువల్గా వెళ్ళిపోతున్నారు, ఇదేం కాదని మామూలుగా జనరల్గా ఉంది. ఒక ప్రత్యేకమైన సమయం వచ్చిన రోజునే ఆ టైంలోనే దేవుడు నువ్వంటే ఏంటో పరిశీలిస్తాడు.
ఇక్కడ కూడా ఈయన అదే అంటున్నాడు చూడండి, నా స్తుతికి కారణభూతులకు దేవా మౌనముగా ఉండకు. నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను, నువ్వు మాట్లాడితే నాకు కలిగిన శోధన తొలగిపోతుంది. దేవుడు మాట్లాడితే అక్కడ యేసుప్రభుని గురించి అక్కడ ఒక శతాధిపతి చెప్తున్నాడు, నువ్వు మాట మాత్రం సెలవియ్యి, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నువ్వు ఒక్క మాట చెప్తే ఏదైనా జరుగుతుంది. కాబట్టి నువ్వు మౌనంగా ఉండొద్దు ప్రభా, మాట్లాడవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. నన్ను చెరపాలని అంటే వాళ్ళు నోరు తెరుస్తారు, ఏదో ఒక నింద నా మీద వేస్తారు. వేయకూడనిదైతే కనుక నాకు అపనింద నా మీద పడుతుంది. నన్ను దూషించి ద్వేషించే పరిస్థితి వస్తుంది. నా చుట్టూ ఎప్పుడైతే కనుక మానసికమైన వ్యధను వాళ్ళు సృష్టించారో, నన్ను మానసికంగా ఎవరైతే కనుక గాయపరచడానికి, నా మనస్సు అయితే కనుక ఎవరు చెరచడానికి ప్రయత్నించారో, ఇప్పుడు చిరుదిరిపోయిన నేను కూడా తొందరపడి నోరు జారుతాను కదా. నన్ను దూషించేవారిని చూస్తే నేను కూడా దూషించే పరిస్థితి వస్తుంది కదా. మనకు కూడా ప్రొవోకేట్ చేయటం అంటారు. నేనైతే రెచ్చగొట్టే పరిస్థితి వచ్చినప్పుడు నీ చేత కూడా బూతు మాట్లాడించాలనుకుంటే అప్రయత్నంగా మన నోట్లో కూడా బూతులు ఎన్నోసార్లు వచ్చేస్తాయి. మనము కూడా అయితే కనుక రోషంగా పౌరుషంగా మారిపోయిన రోజున తెలియకుండా ఎదుటివారి గురించి మనం కూడా ఏదో సవాల్ చేసే పరిస్థితిలో ఛాలెంజ్లు లేకపోతే కనుక ఎదుటివారిని గురించి పగ ప్రతీకారాలతో మనం కూడా రగిలిపోతాం. మనకి పెట్టే బాధ తెలియకుండానే మనల్ని కనుక కొద్దిపాటి ఇబ్బంది కలిగిస్తుంది. మోషే అంతటి వారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా కష్టకాలంలో మోషే ఉంటే తన సహోదరు చనిపోయి తన దుఃఖంతో ఉన్నప్పుడు ఇశ్రాయేలీ ప్రజలందరూ వచ్చి మోషేకి విరోధంగా ఎప్పుడైతే మాట్లాడటం ప్రారంభించాడో దేవుడైతే కనుక అక్కడ రాయించిన మాట ఏమో తెలుసా, అతన్ని ఎక్కడా చనిపోయారట, అతనైతే హృదయంలో నొచ్చుకునే పరిస్థితి వచ్చింది. అతను మానసికంగా కృంగిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్కసారిగా నోరు కూడా జారి పలకకూడని పలుకు అతను పలికేశాడు. వీళ్ళ రెచ్చగొట్టారు కరెక్టే, కానీ అతను పలుకకూడని పలుకు పలికినందుకు గాను దేవుడు మోషేకి శిక్ష వేశాడు. నీ మీద నిందలేసిన వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు అలాగే చెడిపోయిన వారి గురించి నువ్వు ఎందుకు తొందరపడతావు? అప్పటి వరకు నువ్వు నీతికి నిలబడి కూడా చిన్న మాట నువ్వు జారిపోయినందుకు గాను, నీ నోటి వెంట రాకూడని మాట వచ్చినందుకు గాను వెంటనే అయితే కనుక వాళ్ళు మరొక విధంగా ప్రవర్తిస్తారు. సో ఇక్కడ పలికేటప్పుడు కూడా అంతే, నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు కదా. నన్ను చెరచాలని అయితే కనుక వాళ్ళైతే నోరు తెరుస్తున్నారు కదా. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు, నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు ఆడుచున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోట్లాడుతున్నారు. కారణం ఏంటో తెలియదు. వారికి నాకు గడిచిన కాలంలో పగలు ప్రతీకారాలు ఏమీ లేవు, వారికి నాకు వ్యాపార లావాదేవీలు లేవు, నాకు సరిహద్దు గొడవలు లేవు, అన్నదమ్ములు కాదు వాళ్ళు, ఆస్తి పంపకాల గురించి వాళ్ళకి తగువలేవు. అయినా ఎందుకు మాట్లాడతారో తెలియదు. ఎందుకంటే ఈరోజు లోకంలో ఉన్నవాడు సంబంధం లేని వ్యక్తుల గురించి రోజుల తరబడి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. అసలు వారికి ఏ సంబంధమో, ఎందుకు వాళ్ళ గురించి అయితే చెడుగా ఆలోచిస్తున్నారో, వారి మీద ఎందుకు నిందలు వేస్తున్నారో, దీని గురించి ఎందుకు ఓదాలు చర్చలు ఎందుకు చేస్తున్నారో ఏమీ ఉండదు. ఆ టీవీలో పొద్దునే పెట్టు కూర్చున్నప్పుడు చూడండి, చర్చలు పని పాట ఏమి ఉండదు వాళ్ళకి. ఇంతకు వాళ్ళు చేసేది ఏంటంటే కనుక మనుషుల మధ్యనైతే కలతలు సృష్టించడానికి తప్ప, లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా కల్పించి మనుషులు మనసులు చెరపడానికి తప్ప ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అది రాజకీయాల గురించి మాట్లాడతారు, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడతారు, మతాల గురించి మాట్లాడతారు. ఏమి అంటే కనుక ఏది వస్తే అది, వారి నోరుకి అదుపు ఉండదు. వాళ్ళకి ఏమీ రాకపోయినప్పుడు కూడా తెలిసినట్టుగా వాళ్ళైతే కనుక ఏదోదో చెప్పి ఎవరెవరికో ఏదేదో తీర్పులు చెప్పిస్తూ ఉంటారు. ఏమి అంటే ఏం చెప్పాలి? ఇలాంటి వారి దగ్గరికి వచ్చినప్పుడు కోపం వస్తుంది కదా. విషయం తెలియకుండా సంగతి వినకముందు ఎలా ఎదుటివాడికి మీరు తీర్పు తీరుస్తున్నారు? మీకంత పరిజ్ఞానం ఉందా? ఆ విషయాన్ని గురించి మాట్లాడాలనుకుంటే కనుక ముందు విషయ పరిజ్ఞానం ఉండాలి కదా, అవసరం ఉంది కదండి. అసలు సంబంధం లేకుండా, సందర్భోచితం కాకుండా, ఆ విషయాన్ని గురించి మీకు ఏమాత్రం అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడతారు? ఊరంతా అంతే కదండి. ఎక్కడో చిన్నది మాట వచ్చిందనుకుంటే వెంటనే తెగ పాగిపోతూ ఉంటుంది. ఆ పాకిపోయిన మాటలను బట్టి అయితే కనుక కూర్చుని అపాసకులు కూర్చుని వారి గురించి అయితే కనుక వాదోపవాదాలు, సరదాగా అయితే కనుక సెటైరికల మాటలు, సంబంధమైన వ్యక్తులు వారు ఎలాంటి వాళ్ళు కూడా తెలియకుండా వారి గురించి అయితే కనుక ఇంతగా మొత్తం రచ్చరచ్చ చేసేస్తారండి. తర్వాత అంతా అయిపోయిన తర్వాత నాది ఖర్చు కూడా కుదరదు, మళ్ళీ కనీసం క్షమాపణ కూడా చెప్పరు. మేము విన్నది తప్పు కదా అన్న సంగతి కూడా వారికి తెలియదండి. వెంటనే దాని గురించి అయితే కనుక మిదిగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. అందుకనే దేవుడైతే కనుక ఇక్కడ చెప్పేటప్పుడు ఆ వ్యక్తి ఒక దావీదు ఈ మాటలు మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు అది ఎవరిదో కాదు, నీదే. ఎందుకంటే భక్తిహీనులు వారికి దేవుని భయం లేదు. ఇప్పుడు నేను మాట్లాడితే ఎవరు చూస్తారు, ఎవరు వింటారు? నేను ఏదో ఒక నాలుగు భుజాన్ని వేసుకుని నలుగురికి వచ్చి చెడుగా పలుకుంటూ వెళ్ళిపోతాను, ఎవరు నన్ను పట్టించుకునేది? వారు నోరు ఎలా ఉన్నది అనుకున్నప్పుడైతే కనుక సర్పం వలె వారి నోరు కపటపు మాటలు మాట్లాడతారు. వారి పెదాల కింద సర్ప విషయం ఉంది. వాళ్ళు వేసే కాటు, నోటు వెంట వచ్చే మాట ఎంతమందికి అయితే కనుక అవమానం కలిగిస్తుందో తెలుసా?
వాళ్ళు ఊరికనే కూర్చోరు, ఎదుటివాడికి హాని కలిగించాలనే ఉద్దేశంతో మాటల చేత కూడా తోటి జీవితాన్ని పాడు చేసే దౌర్భాగ్యులు ఈరోజు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వీళ్ళ పలికే పలుకులను అయితే కనుక అవతల వారు మనసు చెదిరిపోద్దండి. చివరికి వీళ్ళ పలికే పలుకులను బట్టి వారు కూడా తొందరపడి, ఇప్పుడు నిన్నేదనంటే నువ్వు ఊరుకుంటావా? తొందరపాటు ఈరోజు. కానీ యేసు ప్రభు ఊరుకున్నాడు. ఎన్ని నిందలు వేసినా, ఎన్ని అవమానభరితమైన మాటలు మాట్లాడినా, అపాస్యపు మాటలు ఎదురుగా పలుకుతున్నప్పుడు కూడా యేసు ప్రభు నోరు కట్టేసుకున్నాడు. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేనేం చేశాను తెలుసా? నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటునే అన్నాడు. కొంతమంది మాట్లాడుతుంటారు, కావాలని అయితే కనుక కలహానికి హేతు అవుతూ ఉంటారు. అలాంటి వారు మన ఎదురుగా ఉన్నప్పుడు వీలైనంత వరకు నోరు మూసుకోవడం మంచిది. ఇక వాడు పలకరిస్తే కనుక వాదన పెరుగుతుంది తప్ప ఏం ప్రయోజనం ఉండదు. లోకంలో కొంతమంది ఎందుకు తిరుగుతారో, ఎందుకు బతుకుతున్నారో కూడా తెలియదు. వారు భూమికి భారమే, కుటుంబానికి నష్టమే, కట్టుకున్న వాళ్ళకు, కన్న పిల్లలకు కూడా అయితే కనుక వాళ్ళు ఆ ముళ్ళ కంపలే ఉన్నారు ఈరోజు. ఎందుకు బతుకుతున్నారంటే వాడిని వీడిని చెరపడం కోసమే ఉన్నారు. కొంతమంది నోరు ఉంటుంది, పెద్ద నోరేసుకు పడిపోతారు. ఏంటంటే కానీ వాళ్ళు పలికే పలుకులో ఉన్న కాపురాల్లో చిచ్చొచ్చేస్తుందండి. కుటుంబాలు ఛిద్రమైపోతూ ఉంటాయి. వారు తమ్మును మోసం చేసుకుంటూ ఉంటారు, ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళు బాధ పెట్టే పరిస్థితికి వస్తుందండి. ఇలాంటి వారికి నేను ఏం చేయాలి? ఇది అక్కడ ప్రశ్న అయితే కనుక ఇదండి. ఈ కీర్తన రాసేటప్పుడు అయితే కనుక చెప్తున్నమాట, యేసు ప్రభుకి అయితే కనుక యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టుగా అనుభవంలోకి వచ్చింది. ఆయన అయితే ఏ దోషం చెప్పైతే కనుక తీర్పు తీర్చిన జడ్జే చెప్తున్నాడు, ఈయనలో ఏ దోషము లేదని. ఏ దోషము లేదని కానీ మనుషుల యొక్క ప్రోద్బలాన్ని బట్టి, అయితే కనుక మనుషులందరూ కూడా రెచ్చగొట్టే కావాలని ఆ రోజు మత పిచ్చితో వాళ్ళు రగిలిపోయి యేసు ప్రభుని సిలువకి ఎక్కేసిన తర్వాత, అంటే సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు, ఆయన కష్టకాలంలో ఒళ్ళంతా రక్తమయమైపోయి ఒంట్లో ఉన్న రక్తం బొట్టు కిందకి కారిపోతున్నప్పుడు కనీసం జాలి కూడా లేకుండా, కనీసం ఆయన మీద జాలి కూడా లేకుండా ఆయన గురించి అయితే కనుక నిందాపూర్వకంగా మాట్లాడుతుంటే ఏం చెప్పాలి అంటున్నారు. అందుకనే ఆయన అయితే కనుక, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరి ఎరుగరు కనుక వీరిని క్షమించు ప్రభువా. ఆయనతో పాటు సిలువ వేయబడిన పక్క దొంగ కూడా అంటున్నాడట. అసలు యేసుకి వాడికి సంబంధం లేదు, అప్పుడే చూస్తుంటాడు వాడు. అయినప్పుడు కూడా వాడు కూడా నువ్వు క్రీస్తు అంట కదా, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, మళ్ళీ పైగా దూషిస్తున్నాడట. మరి అందరి మీద గొప్ప చెప్తున్నారు కదా నీ గురించి, ఇంత గొప్ప నీకుంటే కనుక ఎందుకు ఇలా మౌనంగా ఉన్నావు? దిగు, నువ్వు కూడా సిలువలో వచ్చి నువ్వు రక్షించుకున్నావు అనుకుంటే మమ్మల్ని కూడా రక్షించు అన్నాడట. ఇదేంటి? తను రక్షించుకుంటాడు యేసు ప్రభు, కరెక్టే. వీడిని ఎందుకు రక్షించాలి? ఎందుకు రక్షించాలి? ఇంటి ముందున్న భిక్షగాడు మనకి ఇంట్లో ఉంటే కనుక మనం అయితే కనుక దానం చేయటంలో తప్పులేదండి. కొన్ని సందర్భాల్లో బయటికి చెప్పుకోలేం కదా, మన దగ్గర లేకపోవచ్చు. కానీ ఓహో లేదనుకుంటా, అయ్యా పైకి వెళ్ళిపోయా పైరా అని అనుకోడు. సపోజ్ వెంటనే వాడు బూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. వేసినప్పుడు మనం ఏమైతే కనుక ప్రేమిస్తాడో లేకపోతే కనుక ఆశీర్వదిస్తాడో తెలియదు. కానీ మనం వెయ్యకపోతే మాత్రం వాడు బూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఇదేంటి? వాడు భిక్షం అడిగాడు, లేదన్నంత మాత్రం చేత తిట్టుకుంటూ వెళ్ళిపోవాలా? ఎవరో వచ్చి ఏదో సాయం అడిగారు, నాకు 1000 రూపాయలు కావాలన్నారు, ఉంటే కనుక ఓకే. లేని పరిస్థితిలో నిజంగానే మన దగ్గర లేవనుకుంటే, నా దగ్గర లేవండి ఈ పూట అంటే కనుక వాళ్ళైతే కనుక మూరుకుంటూ వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు అడగంగానే వెంటనే చేతిలో పెట్టేయాలి. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వాళ్ళు తీర్చేయాలి. లోకంలో మనుషులైతే కనుక వారికి ఉన్న ఆలోచన ఇలాగే ఉందండి. వాళ్ళు అనుకున్నది జరగకపోతే కనుక సంబంధం లేకపోయినా అసలు ఇంటికి వచ్చి ఎందుకు మనల్ని రెచ్చగొట్టడం, ఎందుకు వచ్చి మనల్ని అడగటం ఎందుకు, లేకపోతే కనుక మన ఇంటికి రేపారో తెలియదు అండి. ఏదో మన ఒక విధంగా చూస్తే మన దారిని మనం వెళ్ళిపోతుంటే కనుక మనం చూసి మురికే కుక్కలాగా ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి వారిని చూస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? లోకంలో కనుక ఒక కలహానికి నువ్వు కూడా దిగితే పరిస్థితి అయితే కనుక మరొకలా ఉంటుంది. అప్పటి వరకు నీకున్న మంచి పేరును కూడా నువ్వే పోగొట్టుకుంటావు. దేవుని దృష్టిలో కూడా నేరస్తులు అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మనుషులు వీళ్ళతో గొడవ ఎందుకు? వాళ్ళు మురుగుతూనే ఉంటారు, అంతే. వాళ్ళ నైజం అది. కుక్క మురుగుతున్నట్టుగా వీళ్ళ కుక్క బుద్ధి కలిగిన వారు కనుక వాళ్ళు మురుగుతూనే ఉంటారు. దారిని పోయే ప్రతి ఒక్కరిని చూసి మరొకటి వాళ్ళకి అలవాటు. సో కుక్కతో మనం కూర్చోలేం కదా, పైగా వాళ్ళు ఏమన్నా పని అవుతున్నా అప్పటికప్పుడు వచ్చి ఏదో చేసిన వారు కదండి. యేసు ప్రభు వల్ల వాళ్ళు మేలు పొందారట. ఎంతోమంది స్వస్థత పొందారు, ఎంతోమంది చావు నుంచి కూడా తప్పించుకున్నారు. గమనించాలి. యేసు ప్రభు అయితే కనుక భోజనం తిన్నారు, వాళ్ళు చక్కటి మాటలు విన్నారు. ఇన్ని చేసి కూడా యేసు ప్రభు వాళ్ళని ప్రేమించి సమస్తం వారి కొరకు చేస్తే ఓ సమయంకి వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఏం చేస్తున్నారట? నిర్నిమిత్తముగా నాతో పోరాడుతున్నారు. ద ఫస్ట్ వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నిర్నిమిత్తం అంటే కారణం లేకుండా నాతో గొడవ పెట్టుకుంటున్నారు. అయ్యో నా దారి నేను పోనివ్వండి, నాకున్న కష్టాలు నాకున్నాయి, నేను చేసుకోవాల్సిన పనులు నాకున్నాయి, నాకు భార్య, నాకు బిడ్డలు, లేకపోతే కనుక నాకు కుటుంబం ఉంది, నాకున్న వృత్తి, నాకు వ్యాపారం ఉంది, నాకు ఉద్యోగమో లేకపోతే లోకంలో అయితే బాధ్యతలు ఉన్నాయి, నా పని నేను చేసుకునే ఉండి అనుకున్నా. నో, అది ఎలా కుదురుతుంది?
మేము చెడిపోయాం కనుక నువ్వు కూడా చెడిపోవాలి. మా బ్రతుకు సరిగా లేదు కనుక నువ్వు కూడా సరిగా ఉండకూడదు. లోకంలో మనుషులు ఈరోజు ఇదే పట్టు మీద ఉన్నారండి. నేను చెడిపోయిన కనుక నా బ్రతుకు స్థిరం లేదు కనుక నాతో పాటు నువ్వు కూడా వచ్చేయాలి. చివరికి యేసుప్రభుని నమ్ముకోమని చెప్పిన ఈరోజు చాలామంది కోపం అదేనండి. యేసుని నమ్ముకుంటే కనుక నీలో అయితే కనుక కొద్దిపాటి పరివర్తన కలుగుతుంది కదా, నీలో ఉన్న కఠినత్వం పోతుంది కదా. ఈరోజు నువ్వు ఉన్న దుర్గమార్గపు క్రియలు చేస్తున్నవే వాటిలో అయితే కనుక నీకు ఆలోచన కలుగుతుంది, తప్పేమన్న భావన కలుగుతుంది. నా స్వార్థం కోసం నేను చేసే పనులు ఎదుటివాడికి నష్టం కలిగిస్తానని ఆలోచన కలిగించడమే కదా యేసుప్రభు మాట. నిన్ను నువ్వు పరిశీలించుకోవటం గురించే యేసుప్రభు చెప్పే మాట. నువ్వు బ్రతికే బ్రతుకు సరి అయినదేనా, అది యేసుప్రభు ప్రశ్న. ఈ ప్రశ్న వేసుకోవడం కూడా చాలామందికి ఇష్టం లేక అసలు ఏసంటేనే పడకూడదు, ఆయన ఏదో మనకి శత్రువు అన్నట్టుగా ఈరోజు లోకంలో చాలామంది యేసుకు దూరం అయిపోతున్నారు. దేవునికి భయపడమని యేసుప్రభు చెప్పేది అదే. నువ్వు లోకంలో మనుషులకు భయం లేదు. మీ అమ్మ నాన్న అంటే నీకు భయమేదిగా లేదు, నీ కొడుకు కూతురు మీద నీకు ప్రేమ లేదు, నీ కట్టుకున్న భర్త భార్య గురించి గౌరవం కూడా లేదు. నువ్వు ఇలా ఉండబట్టే కదా ఈరోజు నీ ఇష్టం చెడు తిరుగుతున్నావు. నువ్వు ఎవరు చెప్పినా వినకుండా అయితే నీ పాడు పనులకు నువ్వు ఒకళ్ళు పాల్పడుతున్నావు అనుకుంటే కనుక పర్పస్ అదే కదా. సో మారు, తప్పు, అన్నిటికీ తీర్పు తీర్చే దేవుడు పరలోకమంతా అన్నిటినీ గమనిస్తున్నాడు. నువ్వు చేసే పనులను బట్టి ఎవరు ఈరోజు నేనేమీ అనలేకపోవచ్చు, ఎందుకంటే నీ నోట్లో నోరు పెట్టడం ఎవరికి సాధ్యం కాదు. నువ్వు చేసే తప్పులను బట్టి అయితే కనుక ఎవరు నిన్ను ఎదిరించలేకపోతున్నారు, కరెక్టే. కానీ అన్నిటినీ చూస్తున్న దేవుడు ఓ సమయానికైతే కనుక నీకు తీర్పు చెప్పబోతున్నాడు. ఇదే యేసుప్రభు చెప్పే మాట అదేనండి. దేవుడు ఉన్నాడని చెప్పడమే యేసుప్రభు చెప్పిన తప్పు ఈ లోకంలో మనుషులకైతే కనుక. మరి దేవుడు లేడా? చూడడా? లోకంలో కొద్దిపాటి జీవితకాలం గురించి ఆలోచిస్తున్నారు. రేపటి దినాన్ని ఎక్కడికి వెళ్తారు? రేపటి దినాన్ని మీ ప్రాణం పోయిన రోజున ఎక్కడికి వెళ్తారు? మీకంటే ముందు వెళ్ళిపోయిన మీ అమ్మా నాన్న గురించి ఒక్కసారి ఆలోచించండి, మీ తాత ముత్తాతల గురించి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు చనిపోయారు కదా, నీకంటూ గొప్పోళ్ళు వాళ్ళు. ఈ రోజున్న జనాంగం కంటే కూడా గడిచిపోయిన రోజుల్లో ఉన్న జనాంగం చాలా గొప్పోళ్ళు. మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో కొద్దిపాటి ఆలోచన ఉండాలి కదా. ఏదో దుర్మార్గత్వంతో బ్రతికితే కనుక రేపటి దినాన్ని నష్టం కలిగే పరిస్థితి వస్తుంది కదా, జాగ్రత్త. ఇదేనండి యేసుప్రభు చెప్పే మాట. కానీ ఇది వినటానికి కూడా చెవులు మూసేసుకున్నారు చాలామంది. తమ్మును తాము ఆలోచించుకోవడానికి ఎవరు ఈరోజు ఇష్టపడట్లేదు. నేనేంటి అనే సంగతి చూసుకోవడమే చాలామందికి అయితే కనుక భయం. ఎందుకంటే తమ తప్పులు ఎక్కడ ఒప్పుకోవాలో, వాటిని ఎక్కడ వదిలేయాలో, ఈరోజు ఏదైతే కనుక అక్రమంగా సంపాదించిన సొమ్మో లేకపోతే కనుక పొందుతున్న సుఖము సంతోషం ఏదైతే ఉందో వాటిని పోగొట్టుకోవటం ఇష్టం లేక ఈరోజు యేసుప్రభుని ద్వేషిస్తున్నారంతే. వారి కారణం ఏంటంటే కనుక వారి వెలుగులోకి రావడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. వారైతే ఇక్కడ చీకట్లోనే ఉండిపోవాలి. వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు కనపడకుండా సీక్రెట్గా బతికేయాలి అంతే. కానీ వెలుగులోకి రమ్మని కదా, తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకుండాన్నట్లు వారు వెలుగునందుకు రాలేని పరిస్థితులు ఉన్నారు. కోపం వస్తుందండి వాళ్ళకి. అయ్యో నేను చేసిన మంచి పనిని చూస్తేనని చెప్పిన మాట వినండి అంటుంటే ఎవరు వినట్లా. నన్ను చూస్తేనే నేర్చుకుని పోయి నా మాటలో ఉన్న పరమార్థం మీకు అర్థం కావాలి కదా. నేను యేసుని తెలుసుకున్నాను కనుకనే, సత్యాన్ని అర్థం చేసుకున్నాను కనుకనే, దేవుడు అంటే ఏంటో నాకు భయం కలిగింది కనుకనే నా ప్రవర్తన ఎలా ఉంది. మీరు దానిని చూస్తేనే నేర్చుకోండి. యేసుప్రభు అదే సమాజానికి చెప్పిందండి. నా బ్రతుకును చూడండి, అలా కనుక బ్రతికితే మీకు కూడా ఎంత గౌరవం ఉంటుందో తెలుసా. యేసులా బ్రతికితే కనుక దేవుని ముందు కూడా మీకు ఎలాంటి ఆశీర్వాదం కలుగుతుందో తెలుసా. మీ ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా. ఈరోజు ఏదైనా కష్టమో నష్టమైతే ఎవరి దగ్గరకో మీరు వెళ్తున్నారు. అంత అవసరం మీకేంటండి? మీరు యేసులా కనుక మీ బ్రతుకుని కనుక మార్చుకున్నట్టయితే మీరే 10 మందికి స్వస్థత చేయగలరు. మీ మాట చొప్పున దేవుడు ఎదుటివాడు కలిగిన జబ్బును కూడా తీసేస్తాడు. మీ మాట అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే కనుక మీరు మాట పలికితే మీతో పాటు దేవుడు ఉంటాడు. దేవుని తోడ్పాటుతో మీరు పలికిన పలుకు ప్రపంచంలో చేయలేనిది అంటూ ఏది లేదు కదా. ఇది దేవుని యొక్క మాట అండి. కానీ ఎక్కడ వాళ్ళేమో మరొకలాగా వద్దు, ఆ దేవుడు వద్దు, దేవుడు మాట వద్దు, జరగబోయే అద్భుతాలు వద్దు. ఈరోజు మాకు తాత్కాలికంగా లభించే సుఖము సంతోషం ఇది చాలు. కేవలం హర్షదృష్టి అంటారండి, అంటే దగ్గరగానే చూస్తాం. ఈ పూట గడిస్తే చాలు, రేపు ఏమవుతుందో మనకి ఎందుకులేండి, ఆ దేవుడితో మనకెందుకు పని అండి, ఇలా ఉంటేనే సుఖం ఉంటుంది కదా అని. అందుకని ఆయన అంటున్నాడు చూడండి, అక్కడ 4వ వచనం కదా, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. ఇది ఎక్కడ గొడవ? నిజంగానే ఎంతో ప్రేమ చూపించేవాళ్ళు. స్నేహితుల దగ్గరకు వచ్చినప్పుడు చూడండి, ఒకప్పుడు నీతో పాటు నేను, నాతో పాటు నువ్వు అన్నట్టుగా ఒకే మంచంలో తినేది, ఒక కంచంలో తిని ఒకే మంచంలో పడుకునే వాళ్ళు ఉంటారు. వారు ఉన్నంతసేపు అంత చక్కగా ఉంటారు. కానీ ఏ రోజైతే కనుక వారి మధ్యన పొరపచ్చలు వస్తాయో, అభిప్రాయ భేదాలు వస్తాయో, కలిసి ఉన్నంతసేపు వృత్తి వ్యాపారాల్లో కలిసి ఉంటారు, అలా జాయింట్ వ్యాపారాలు చేస్తారు, కలిసి వృత్తిలో అయితే కనుక పాలు పంచుకుంటారు. వాళ్ళు చేసే పనిలో అన్నీ కూడా చుట్టాలు, బంధువులు, ఫంక్షన్లు, స్నేహితులు అంతా బాగుంటుందండి. కానీ ఎప్పుడైతే కనుక వారి మధ్యన అభిప్రాయ భేదాలు వస్తాయో ప్రపంచంలో వాళ్ళే ఆగర్భ శక్తుల్లో తయారైపోతారు. అంత చక్కగా కలిసిన వాళ్ళు ఇప్పుడు దొరికితే కనుక ఒకరినొకరు పొడుచుకు చావాలన్నంత శత్రులుగా మారిపోతారు.
కారణం ఏంటంటే కనుక వీళ్ళకి మ్యాటర్ అర్థం కావట్లేదు. ఆ సమయానికి అంతే. అప్పటి వరకు మాకు ఏదో ప్రేమ ఉందని చెప్తారు, కానీ ఇది ఉట్టి ప్రేమ. దేవుని ప్రేమ లేకపోతే అది నీకైతే కనుక శత్రుత్వాన్ని కలుగు చేస్తుంది. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నాకు మీద పగపట్టి ఉన్నారు. మరి నేనేం చేయను? వాళ్ళకంటే బుద్ధి లేదు, వాళ్ళు నా మీద పగపట్టారు, కరెక్టే. మరి నేనేం చేయాలి? మీరే కనుక ప్రశ్న దేవుణ్ణి అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు కనుక దేవుణ్ణి కనుక ఆ ప్రశ్న అడిగితే, ప్రభువా నేనైతే నిర్నిమిత్తంగా నాతో కలహం ఆడుతున్నారు, నేను చాలా ప్రేమించాను వాళ్ళ కొరకు నేను ఎంతో ప్రయాసపడ్డాను, కానీ ఈరోజు నాకు శత్రుత్వంతో పగపట్టు కూర్చున్నారు ప్రభువా. కాబట్టి నన్ను ఏం చేయమంటావంటే కనుక ఆయన ఒకటే చెప్తున్నాడు, నేను మానక ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఒక్క పని చేయి, నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీ బాధ ఏమైనా ఉంటే కనుక దేవునికి చెప్పుకో. ఎందుకంటే వాళ్ళు నీ మీద పగపడితే నువ్వు కూడా ఎదుటివాడి మీద పగపట్టద్దు. వారు నీకు కీడు చేయాలనుకున్నప్పుడు నువ్వు కూడా వారికి కీడు చేయాలని తలంపులోకి రావద్దు. కానీ పగ తీర్చుట దేవుని పని. వాడు కనుక ఒక నిర్నిమిత్తంగా నీకు హాని చేయాలనుకుంటే కనుక నేను ఎలా రక్షించాలో దేవునికి తెలుసు. ఒకవేళ వాళ్ళు శృతి మించితే, వాడు కనుక ఒకరు ఉండవలసిన విధంగా ఉండకుండా ప్రతిదానికి కంటకులుగా తయారయ్యారు అనుకోండి, వాళ్ళకి శిక్ష ఎలా వేయాలో దేవునికి బాగా తెలుసు. నీవైతే కనుక దేవునికి మొరపెట్టు. నువ్వు దేవునికి అయితే కనుక మానక ప్రార్థన చేయి. రెండో మాట, నేను చేసిన మేలునకు ప్రతిగా వారు నాకు కీడు చేస్తున్నారు. ఒకప్పుడు నన్ను వాళ్ళకి ఎంత మేలు చేశాను, వాళ్ళు ఏ విధంగా అయితే కనుక ప్రయోజనకత్వంగా మార్చాను, వాళ్ళ కుటుంబాల్లో నెమ్మది ఏ విధంగా వచ్చింది, వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా సరిచేశాను. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాకు కీడు కలిగించాను. వారికి మేలు చేస్తే కనుక నాకైతే కనుక కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు. ఏం జరిగింది? ప్రేమను పొందుకున్న వాళ్ళు కూడా ఎందుకు ద్వేషించాలి? భార్యాభర్తలు కూడా నండి ఎక్కడికో పరిగెట్టలేదు. ఒక విధంగా చూస్తే కనుక పెళ్ళైన కొత్తలో ఎంతో అనురాగంతో, ఆప్యాయంతో, ప్రేమతో ఉన్నవాళ్ళే. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగి వాళ్ళ మధ్యన కానీ విభేదాలు చూపితే ఒకరు చావును మరొకరు కోరుకునేంత వరకు వెళ్ళిపోతున్నారు కదా. అన్నదమ్ములు కూడా ఒకే తల్లి గర్భాన్ని పుట్టిన వాళ్ళే, ఒకలాగానే పెరిగారు. వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకంటూ సొంత కాపురాలు వచ్చేంత వరకు కూడా ఎంతో చక్కగా ఉండేవాళ్ళే. మరి ఎవరు పెట్టిన పెంటో తెలియదు, కానీ వారి మధ్యన కనుక గొడవలు వచ్చాయి అనుకోండి, వెంటనే కత్తులు నూరుకుంటున్నారు కదా. ఒకరినొకరు చంపుకునే పరిస్థితి వస్తుంది. ఏంటిది జీవితం అంటే? ఇంతేనా? ఉన్నంతసేపు కలిసి ఉండటం, అబ్బో ఎంత గొప్ప ప్రేమ అని చెప్పించుకోవటం. మళ్ళీ ఏదైనా తేడా వస్తే కనుక వెంటనైతే కనుక ఒకరినొకరు కత్తులు నూరుకోవటమా? ఉన్నారు కదా పెద్ద పెద్దోళ్ళు, చిన్నోళ్ళు కూడా కాదండి. పెద్ద పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఈ రోజైతే కనుక వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన, దేవుణ్ణి ఎరిగామని చెప్పుకున్న వాళ్ళు కూడా ఎలాగా ఉంది. దేవుడిని ఎరిగామని చెప్పుకున్న వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిలాగా ఉన్నారు అనుకుంటే కనుక వాళ్ళిద్దరు వాళ్ళ బంధం నిజంగా ఎంతో గొప్పగా ఉంది కదని చాలామంది పొగిడేవారు. ఇంతకుముందు ప్రసంగం చెప్పినప్పుడు కూడా అలాగే చెప్పాను, అయ్యి బాబాయ్ ఎంత గొప్పగా ఉన్నారు కదా, వాళ్ళు దేవుని ఎరిగారు కనుక ఎంత గొప్పగా ఉంది కదా అని. కానీ దేవుణ్ణి ఎరిగినంతసేపు కూడా, వాళ్ళ దేవుడు వాళ్ళ ఉన్నంతసేపు కూడా అంత గొప్పగా ఉన్నవాళ్ళే. ఈరోజైతే కనుక మరి ఇద్దరిలో దేవుళ్ళు ఎవరు మిస్ అయిపోయారో తెలియదు. కానీ ఇప్పుడైతే కనుక ఆ చెల్లి గారు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని అయితే కనుక తిట్టుకుంటూ వెళ్ళిపోతుందండి. ఒట్టి ఇది ఏకవచనంతో సంబోధించే పరిస్థితి వస్తుంది. ఇదేంటిది? నిన్నటి వరకు అంత ప్రేమగా ఉన్నారు కదా, ఈరోజు ఏంటంటే మీరు రాయిపోయారని అడిగితే కారణం మనకేం దొరుకుతుందండి? చూసి మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. గొప్పోళ్ళు అండి వాళ్ళు, పెద్దోళ్ళు కదా, మరొకరితో చెప్పించుకునే పరిస్థితి కాదు. ఆవిడ కూడా పెద్ద ప్రసంగికురాలుగా తయారైంది. ఆవిడ కూడా అయితే కనుక పాస్టర్గా ఆవిడైతే ఇక్కడికి ఇచ్చేసింది. పైగా ఆవిడైతే మెత మార్పులు కూడా పాల్పడుతుందని పెద్ద నిందలు కూడా వేసుకునే పరిస్థితి కూడా వచ్చిందండి. ఈ రోజైతే కనుక వెనక ముందు చూడకుండా, మరి బైబిల్ ఆవిడకి అర్థం కాలేదా, మర్చిపోయారో తెలియదు, ఆవిడ కూడా చివరికైతే కనుక ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నోటుకొచ్చి మాట్లాడిస్తుంది. ఆ గొడవలుంటే గొడవలే చూసుకోవచ్చు, కానీ బయటికి అలర చేసుకోకూడదు కదా. మనం కూడా అంతే. భర్తను తీసుకొచ్చి రోడ్డు మీద పెడితే ఏమవుతుందండి? భార్యను రోడ్డు మీద పెట్టుకుంటే ఏమవుతుందండి? పిల్లల గురించో తల్లిదండ్రుల గురించో మనమైతే కనుక బహిరంగంగా చెడుగా చెప్పుకుంటే ఏమవుతుంది? ఈ రోజైతే కోపం వస్తే కీడు కలిగించకండి. కోపం వస్తుందంటే ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక చెప్తున్నప్పుడు ఏముందంటే కోపపడుడి, కానీ ఏం చేయొద్దు, పాపం చేయకండి. ఎదుటివాడి కీడును కోరుకోకండి. కొద్దిపాటు ఓపిక లేదా? ఓర్చుకోలేరా? ఎవరన్నా నీ కుడి చెంపే కొడితే కనుక ఎడమ చెంప చూపించమని యేసుప్రభువారు. ఎవరన్నా ఒకరి కనుక నీ వస్త్రాన్ని కనుక తీసుకుందాం అనుకుంటే కింద ఉన్నది కూడా ఇచ్చేయమన్నాడు ఆయన. వాళ్ళు చొక్కా తీసుకుంటే ప్యాంటు కూడా ఇప్పించేయండి, గొడవ ఎందుకు అన్నాడు ఆయన. అలాంటి యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు కూడా, నమ్ముకున్నామని చెప్పిన వాళ్ళ దగ్గర కూడా ఈరోజు ఎమోషన్స్ ఆగట్లేదండి. ఈయన అదే చెప్తున్నాడు, నన్ను ఏం చేయమంటావు ప్రభువా? ఇలాంటి పరిస్థితి నాకే ఎదురైతే, నా బ్రతుకులో కనుక ఇది ఉత్పన్నమైతే కనుక నేను ఏం చేయాలి? అప్పుడు దేవుడు అక్కడ చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు మానకుండా నాకు ప్రార్థన చెయ్యి. నేను చెప్తాను ఎవరికి ఎలాంటి సమాధానాలు చెప్తాను, ఎవరెవరికి ఎలాంటి తీర్పులు చెప్పాలో నేను చెప్తాను కదా. నీ భార్య మీద కనుక నీకు ఈ పరిస్థితి వస్తే, మీ భార్య భర్తల మధ్యనే కనుక ఇలాంటి గొడవ ఉత్పన్నమైతే కనుక అరుచుకోకండి, కొట్టుకోకండి. ఒకరికొకరు హాని కలిగించి కీడు చేయలేని తలంపు కాకుండా దేవునికి మొరపెట్టండి. మీ అన్నదమ్ముల మధ్యన వచ్చినప్పుడు కూడా కొట్టుకోవటం వల్ల ఏముందండి?
మీరిద్దరు ఒకరికొకరు సపోర్టివ్గా ఉంటే ప్రయోజనం ఉంటుంది. కానీ మీరు మాట్లాడకుండా ఒకరినొకరు నిర్మూలించుకోవాలనుకుంటే ఏం జరుగుతుంది? మీ అత్త కోడల దగ్గరికి వచ్చినప్పుడు కూడా, మీ తోడు కోడల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు కూడా చూడండి. ఆడపిల్ల అనుకున్న ఊరికి అరవకండి. అక్కడ యేసుప్రభువారు ఏ దారి చూపించారో ఒక్కసారి చూడండి. అని చెప్పిన పనులు ఒకటే, నేను దేవునికి వినవించుకున్నాను. మనుషులందరూ ఎన్ని విధాలుగా నాకు ఏ విధంగా మాట్లాడినప్పుడు కూడా నాకు నేర్పిందల్లా ఒకటే. నేనైతే మాత్రం దేవునికి చెప్పుకుంటాను. అది దానికి వాళ్ళేదో అన్నారు కనుక నేను కూడా ఎత్తుకు పై ఎత్తులు వేయను. వాళ్ళు కీడు కలిగించాలనుకున్న కనుక నేనే ముందైతే కనుక రాయి పట్టుకుని రెడీగా కూర్చోను. ఓకే, వాళ్ళు చేయాల్సిందే చేసుకున్నారు. దేవుని చిత్తం లేకుండా నా బ్రతుకులు ఏది రాదు కదా, నాకేది సంభవించదు కదా. ఆయన చిత్తమే నెరవేరుతుందన్న ఉద్దేశంతో ఎవరైతే కనుక మౌనంగా ఉండిపోతారో, ఆ దేవుని ముందు మానకుండా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు మాత్రమే దేవుని సంకల్పానికి తగినట్టుగా ఉన్నట్టు. అంతేగాని లోకపరంగా అయితే కనుక వాళ్ళేదో అన్నారన్న ఉద్దేశంతో ఎత్తులకు పై ఎత్తులు వేసి నువ్వు కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యి నువ్వు కూడా జారకూడని మాటలు జారిపోయినట్టుగా నోటి వెంట నీ రాకూడని మాటలు వస్తున్నా, నువ్వు చేయకుండా పనులు చేసినా దేవుని దృష్టిలో నువ్వు నేరస్తులు అవుతావు. అన్నీ తెలిసిన నేనే ఇలా మాట్లాడుతాను అనుకుంటే కనుక దేవుని దృష్టిలో నువ్వు నేరస్తులు అవుతావు. తద్వారా అయితే కనుక దేవుని సన్నిధిలో నీకు చోటు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి దురదృష్టకరమైన పరిస్థితులకు మనం వెళ్ళే పరిస్థితి కాకుండా దేవుడు చెప్తున్నమాట, కష్టకాలంలో ఉన్నప్పుడే నోటిని అదుపులో పెట్టుకోండి. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడే కొద్దిసేపు మౌనంగా ఉండిపోండి. అనవసరంగా నోరు జారకండి. మౌనం ఉండటమే అక్కడ చెప్తున్నాడు. శోధన కలుగుతుంది అనుకుంటే కొంచెం దూరంగా వెళ్ళిపోండి. అక్కడి నుంచి పలకని వాళ్ళు ఏదో పలుకుతూ ఉంటారు, వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, మిమ్మల్ని గురించి అవమానకరంగా మాట్లాడతాడు. కానీ చెవిటి వారి నెట్టుగా ఉండిపోండి. మీకేమీ వినపట్లేదు. అంతేగాని మీసం వెళ్ళేసి రోష పౌరుషాలతో వెళ్ళిపోతారు అనుకుంటే జరిగేదేంటి? ఇలాంటి రోష పౌరుషాలకు వెళ్ళే చివరికైతే కనుక జీవితాలు కాదండి, కుటుంబాలే వంశాలే నాశనం అయిపోయిన సంగతి మర్చిపోవద్దు. యుద్ధాలు చేయటం పరిష్కారం కాదండి, కొట్లాటకు దిగటం పరిష్కారం కాదండి. ఏదో నాకు మాత్రం రోషం లేదా పౌరుషం లేదా నా దమ్మేంటో చూపిస్తాను కదా. నీ దమ్మే ఉంటుంది, గట్టిగా ఉప్పు ఉత్తే పడిపోతావు. నీ ఒంట్లో చిన్న రోగం వస్తే చాలు, నువ్వు ఎంత గొప్ప బలమైన వాడిమైనా కానీ వెంటనే మంచం ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. నీదెంత? ఇదంతా చెయ్యాలనుకుంటే కనుక నీ పక్షంగా న్యాయం తీర్చాలనుకుంటే అది దేవుని వలన మాత్రమే సాధ్యం. అందుకని యేసుప్రభువు సమస్తము కూడా దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన శిలువ శిక్షలో మనం నేర్చుకోవాల్సింది అదే. నా దేవా నన్నేలా చేయి విడిచావు. నువ్వు విడిచిపెట్టద్దు. ఎవరు విడిచిపెడితే నాకెందుకు? నా భార్య విడిచిపెట్టినా, భర్త విడిచిపెట్టినా, నా తల్లిదండ్రులు విడిచిపెట్టినా, నా బిడ్డలు విడిచిపెట్టినా, స్నేహితులో, బంధువులో, లేకపోతే తోబుట్టులో, వాటెవర్ ఎవరైనా కావచ్చు, ఎవరు నన్ను విడిచిపెట్టినా నువ్వు కనుక నన్ను పట్టుకుంటే నా జీవితానికి లోటు ఉండదు. చివరికి మరణ సమయంలో కూడా నువ్వు నాకు తోడుగా ఉన్నట్టయితే, నేను మరణించిన తర్వాత కూడా నా చెయ్యి కనుక నువ్వు పట్టుకున్నట్టయితే నా జీవితానికి అయితే కనుక సాఫల్యత కలుగుతుంది కదా, నేను చేరుకోవాల్సిన గమ్యం చేరుకుంటాను కదా అంటాడు ఆయన. ఇది ఎవరైతే కనుక అర్థం చేసుకుంటారో, ఎవరైతే కనుక ఈ భావన ఉన్నది, ఇందులో చెప్పబడిన భావాన్ని కనుక సరిగా గ్రహించగలుగుతారో నిజంగా వాళ్ళు ధన్యులు అవుతారు. అట్టి ధన్యకరమైన జీవితం మనకి దక్కాలని తొందరపడి లోకంలో ఉన్నంతసేపు నీకు దేవుడిచ్చిన నీ తలాంతును పాడు చేసుకోకుండా, నీ వ్యక్తిత్వాన్ని చెడగొట్టుకోకుండా ఆ దేవుని దృష్టిలో ఎల్లప్పుడూ కూడా ఆయనకి ఇష్టంగా మీరు బ్రతకాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.